శివుడంటేనే ధైర్యానికి ప్రతీక. ఆపదలో ఉన్నప్పుడు ఓం నమః శివాయ అని స్మరిస్తే చాలు, కొండంత ధైర్యం మన దరి చేరుతుంది. అయితే అంతటి పరమేశ్వరుడే భయపడిన సందర్భం ఒకటుంది. అప్పుడు ఆ భయానికి ముక్కంటి తలదాచుకున్న ప్రదేశం ఇప్పటికీ ఉంది. ఆయనతో పాటు మోహిని అవతారంలో మహావిష్ణువు సైతం నివాసమున్న గుహ కూడా ఉంది. ఎక్కడ అంటారా? ఈ ప్రత్యేక కథనాన్ని వీక్షిద్దాం. పరమేశ్వరుడు భయంతో తలదాచుకున్న ప్రదేశాన్ని మీరెప్పుడైనా చూశారా? వరగర్వంతో భస్మాసురుడు శివుణ్ణి వెంటాడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రాక్షసరాజైన భస్మాసురుడి నుంచి తప్పించుకొని ఓ గుహలో దాక్కున్నాడు శివుడు. ఆ గుహలున్నవి సహ్యాద్రి పర్వతాల్లోనే. కర్ణాటకలోని పడమటి కనుమలలో విస్తరించి ఉన్న సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య చుట్టూ రాతి నిర్మాణాలు కలిగిన అత్యంత సుందర ప్రదేశం యానా. అక్కడికి చేరుకోవాలంటే మాత్రం చిన్నపాటి సాహసయాత్ర చేయాల్సిందే. చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తైన కొండలు, వాటి నుండి జాలువారే ముగ్ధ మనోహర జలపాతాలు. వీటన్నింటినీ దాటుకుంటూ వెళ్తే యానాని చేరుకోవచ్చు. అక్కడే ఉంది శివుడు దాక్కున్న కొండ, భైరవేశ్వర శిఖరం. ఈ గుహలోనే భస్మాసురుడికి దొరకకుండా ఈశ్వరుడు తలదాచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. చూసేందుకు అత్యంత రహస్యంగానే ఉంటుంది భైరవేశ్వర శిఖరం. ఇక్కడ చిత్ర విచిత్రాలు చాలానే కనిపిస్తాయి. చుట్టూ చిమ్మ చీకట్లు అలుముకున్న ఆ గుహ వైపునకు ఆకాశం నుంచి నేరుగా మార్గముందా అన్నట్టు వెలుగుధారలు ప్రసరిస్తాయి. ఇంత దట్టమైన కొండల మధ్య ఓ జలధార పర్యాటకులను ఆశ్చర్యపరుస్తుంది. కొండ పక్క నుంచి వెళుతున్న వారికి ఈ జలధార శబ్దాలు వినిపిస్తాయి, కానీ ఎక్కడా ఆ ఆనవాళ్లు పెద్దగా కనిపించవు. అయితే యానా గుహలో రాళ్ల మధ్య ప్రవహించే ఈ నీటిధార చండీహోల్ అనే నదిగా మారుతుంది. ఉప్పిన పట్టణ వద్ద ఇది అఘనాశిని అనే మరో నదితో కలిసి ప్రవహిస్తుంది. భైరవేశ్వర శిఖరం వద్ద ప్రవహించే ఈ నీరు శివుని జటాజూటం నుంచి ఉద్భవిస్తుందని భక్తుల నమ్మకం. భైరవేశ్వర శిఖరంతో పాటు మోహిని శిఖరాన్ని కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఇక 30 అడుగుల ఎత్తు నుంచి కిందకి దూకే విభూది జలపాతం మరో ఆకర్షణ.